జనవరి 4వ తారీఖు లూయి బ్రెయిల్ 217వ పుట్టినరోజు. ఆ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ బ్రెయిల్ లిప్ లో కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ పుస్తకాలు కూడా బ్రెయిల్ లిప్ లో తయారు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. విద్యకి ఎవరు దూరం అవ్వకూడదు. కేవలం యాక్సెసిబిలిటీ, యాక్సెసరీస్ లేనందువల్ల విద్యకి అసలు ఎవరూ దూరం అవ్వకూడదు అనమాట. దానికోసం ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వాళ్ళకు కూడా బ్రెయిల్ లిప్ లో పుస్తకాలు అందుబాటులో ఉంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. అంతేకాదు విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి సపోర్టివ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా అసిస్టివ్ డివైజెస్ కానీ అసిస్టివ్ క్యాలెండర్స్ కూడా సాధారణంగా మనం పబ్లిష్ చేసే, ప్రింట్ చేసే క్యాలెండర్స్ ఎవరైతే చూడగలరో వాళ్ళకి మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. కానీ బ్రెయిల్ స్క్రిప్ట్ లో క్యాలెండర్స్ అనేవి అందుబాటులోకి తీసుకురాబోతున్నారనమాట. వీటన్నిటికీ కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు తెలంగాణ SCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కూడా వీళ్ళ మీద అంటే విజువల్లీ ఛాలెంజ్ సంబంధించిన ఎడ్యుకేషన్ మెటీరియల్స్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉండే మెటీరియల్స్ తయారు చేసే విధంగా కృషి చేస్తున్నారనమాట. మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చూసాం దీనికి సంబంధించి. దీంతో పాటు భారతదేశంలో భారతీయ బ్రెయిల్ ఏదైతే భారతీయ భాషలు ఉన్నాయో, మల్టిపుల్ లాంగ్వేజ్ ఉన్నాయో, ఇంతకుముందు రకరకాల స్క్రిప్ట్స్, రకరకాల బ్రెయిల్ స్క్రిప్ట్స్ ఉంటాయి. వాటన్నిటికీ కొన్ని కామన్ స్టాండర్డ్స్ తీసుకొస్తూ ఒకటే బ్రెయిల్ స్క్రిప్ట్ విధానం కూడా తీసుకొచ్చారనమాట. దీన్నే భారతీయ బ్రెయిల్ అంటాం. సో ఈ విధంగా మనం విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి చాలా సపోర్టివ్ చేస్తున్నాం అనమాట.